వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేమి ప్రసాద్. ఒక గృహిణిగా, ఒక యోగా ట్రైనర్గా, ఒక డెంటిస్ట్ డాక్టర్గా ఇప్పుడు మిస్సెస్ ఇండియా ఈరోజు సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఒక్క రంగంలోనే సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇన్ని రంగాలలో కూడా సక్సెస్ అవుతూ ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన, ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక కృషితో ముందుకెళ్తున్న ఈరోజు మన స్టూడియోకి మన గెస్ట్ డాక్టర్ సుష్మితా రెడ్డి గారు, మిస్సెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విన్నర్ గా ఈ రోజు ఎన్నికై మన స్టూడియోకి వచ్చారు. మేడం నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్ మేడం. ఒక్క రంగంలోనే సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇన్ని రంగాల్లో కూడా మీరు సక్సెస్ అవుతూ వస్తున్నారు. జీవితంలో ఇన్ని అనుభవాలతో నేర్పిన ఇంతవరకు మీరు నెట్టుకొచ్చారంటే మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, ఎలా కష్టపడ్డారు, ఎలా ముందుకు వెళ్తున్నారో ఈ రోజు మా మీటీవీ ప్రేక్షకులకు మీరు చెప్పవలసింది కోరుకుంటున్నాం. తప్పకుండా అండి, తప్పకుండా. మీ బాల్యం ఎక్కడ కొనసాగింది, మీరు ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకునే విషయాల గురించి మాట్లాడుకునే ఆలోచన ఏంటో మేడం? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అండి, బైరామల్గూడ. ఇప్పుడు నేను ఏదైతే ప్లేస్ లో ఉన్నానో, నా క్లినిక్ పెట్టుకున్నానో అదే ప్లేస్ లో పుట్టి పెరిగాను. సో అది నాకు మా తాతయ్య వాళ్ళు మా మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు నాకు మళ్ళీ వచ్చిందనమాట అదే గిఫ్ట్ గా. సో అదే ప్లేస్ లో ఉంటున్నాను. మా అమ్మ వాళ్ళది వచ్చేసి మేడిపల్లి అనే విలేజ్, మా అత్తయ్య వాళ్ళది వచ్చేసి ఇక్కడ రాచూర్, వెల్దండ రాచూర్ అనే విలేజ్. సో నాకు చిన్నప్పటి నుండి అంటే 9 years లోనే మా మదర్ చనిపోయారు. ఆ తర్వాత నా పెంపకం అంతా కూడా నా అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మామయ్య వాళ్ళు చూసుకున్నారు. సో అలా ఇంకా అంటే నాతో పాటు మా చెల్లి, తమ్ముడు కూడా ఉన్నారు. సో వాళ్ళ బాధ్యత కూడా మా అమ్మమ్మ వాళ్ళు తీసుకున్నారు. సో కొన్ని ఇయర్స్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో, కొన్ని ఇయర్స్ మా మామయ్య వాళ్ళ దగ్గర అలా పెరగడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అందరికీ పెరుగుతాయి కాబట్టి మా అమ్మ తాతయ్యే అన్ని వదిలేసి, అంటే వాళ్ళ అగ్రికల్చర్ చాలా పెద్ద ఫ్యామిలీ అయినా కానీ అన్ని వదిలేసి మా కోసం, బికాజ్ మేము అంటే మా ఎడ్యుకేషన్ స్పాయిల్ అవ్వద్దు అని చెప్పేసి, అంటే ప్రైవేట్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు, ఇలా ఊరికి తీసుకొచ్చేస్తే మళ్ళీ ఎడ్యుకేషన్ స్పాయిల్ అయిపోద్ది అనేసి వాళ్ళే మా కోసం అన్ని వదిలేసి వచ్చేసి మా కోసం ఉన్నారు హైదరాబాద్లో. సో అలా 18 years వరకు అంతా ఎడ్యుకేషన్, అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈవెన్ నేను ఎక్కడికి వెళ్ళినా ఒక బుక్ క్యారీ చేస్తాను, అదొక అలవాటు నాకు. ఈవెన్ ఇప్పుడు కూడా ఒక పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేసి ఒక బుక్ ఉంది, బ్యాగ్లో కంపల్సరీ ఒక బుక్ క్యారీ చేస్తాను. అదొక అలవాటు అనమాట, నాకు హ్యాబిట్. సో మీ చదువు ఎక్కడ కొనసాగింది? నా చదువు వచ్చేసి చంపాపేటలో సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్ అనేది, అంటే అదే స్కూల్లో 10th వరకు చదివాను. ఆ తర్వాత నవీనా జూనియర్ కాలేజ్, అంటే బేస్డ్ ఆన్ నాకు వచ్చిన మార్క్స్ని బట్టి ఎక్కడ నేను ఫ్రీ సీట్గా తెచ్చుకోగలిగితే అక్కడ చదువుకునేదాన్ని. బికాజ్ నాకు అంటే చెప్పా కదా, మా అమ్మ వాళ్ళు చదివించారు కాబట్టి వాళ్ళకి బర్డెన్ గా ఉండకూడదు అనేసి నా ఒపీనియన్. ఇప్పుడు ఒక డెంటిస్ట్ డాక్టర్ గా మీరు కొనసాగుతున్నారు కదా, ముందే అనుకున్న డాక్టర్ వృత్తిలోకి వెళ్ళిపోదాము, ఈ వృత్తిని కొనసాగిద్దాం, ఇట్లా ఈ ప్రొఫెషనల్ ని మీరు అట్లా ప్లాన్ చేసుకుని, డిజైన్ చేసుకుని ఆ రూట్ లోనే మీరు చదువుకునే ప్రయత్నం చేశారు? యాక్చువల్ గా నాకు 7 years నుండి కూడా, నేను 7 years ఉన్నప్పుడు కూడా నాకు IAS ఆఫీసర్ అవ్వాలని ఇష్టం ఉండేది. బికాజ్ అది నా మమ్మీ ఇచ్చిన లైక్ ఒక అంబిషన్ అనుకోండి. అంటే ఒక మూవీ చూపించారు అప్పట్లో, మా ఆవిడ కలెక్టర్ అనే మూవీ వచ్చేది కదా, ఆ మా ఆవిడ కలెక్టర్ మూవీ చూపించారు మా మమ్మీ. చూపించి ఇంటికి వచ్చాక అడిగారు, ఈ మూవీ ఎందుకు చూపించానో తెలుసా అనేసి. అయితే చెప్పాను, తెలీదమ్మా అనేసి. లేదు, నువ్వు ఫ్యూచర్ లో ఇలా IAS ఆఫీసర్ అయ్యి నువ్వు కూడా సొసైటీకి సర్చ్ చేయాలనేసి ఈ మూవీ చూపించానని చెప్పేసి అనింది. సో అదొక చిన్న, అంటే ఆ చిన్న వర్డే, సెంటెన్సే, కానీ నా లైఫ్ లో గుర్తుండిపోతుంది. ఈవెన్ అంటే ఎప్పుడు అలాగే, అంటే అవ్వాలి, ఎలా అవుతానో తెలియదు కదా, అంత చిన్నప్పటిలో మనకి అంబిషన్స్ అంటే ఇలాగే అవుతానని తెలియదు. బట్ స్టిల్ నా అంబిషన్ అయితే నాకు ఎప్పుడు బ్రెయిన్ లో ఉండేది. ఒక సోషల్ సర్వీస్ చేయాలి అని ఒక అంబిషన్, ఒక సొసైటీకి ఇన్స్పిరేషన్ ఉండాలి అన్న ఒక అంబిషన్. ఇంకా అప్పట్లో ఒక సీరియల్ వచ్చేది, కలెక్టర్ అమ్మ అని చెప్పేసి, ఆ సీరియల్ కూడా డైలీ చూసేదాన్ని. సో అలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. అంటే మీరు కలలు అన్నది ఒక రంగాన్ని, ఇప్పుడు ఎంచుకున్న రంగం వేరే రంగం కదా, ఎట్లా మళ్ళీ ఎలా అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంటర్ అడుగు పెట్టగానే యాక్చువల్ బైపీసీ తీసుకున్నాను, బికాస్ సోషల్ సర్వీస్ అందులో ఉంటుందని. ఈవెన్ అంటే నార్మల్ గా క్లాస్ లో సర్స్ లేచి అడుగుతారు కదా, నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అనేసి అడుగుతూ ఉంటారు కదా నన్ను. అంటే లేపగానే ఫస్ట్ నేను ఏమవుతావు అని అంటే ఒక మదర్ తెరిసా అని చెప్పాను. అంటే స్టిల్ ఇప్పటికీ అది గుర్తుంది, మదర్ తెరిసా అని చెప్పాను. అంటే మదర్ తెరిసా అని ఎందుకు అనుకుంటున్నావు, మరి బైపీసీ ఎందుకు తీసుకున్నావు మదర్ తెరిసా అయితే అంటే, బైపీసీ ఒక సర్వీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లైక్ ఈవెన్ మదర్ తెరిసా కూడా ఒక నర్స్, తను నర్సింగ్ చేశారు, తన నర్సింగ్ ప్రొఫెషన్ తో తను సర్వీస్ చేశారు. ఒక డాక్టర్ ప్రొఫెషన్ గా నేను సర్వీస్ చేయాలి అనేది నా అంబిషన్ అని చెప్తాను. మీ అమ్మగారు ఏమో ఒక కలెక్టర్ కావాలనుకున్నారు, మీరేమో ఒక తెరిసా కావాలనుకున్నారు, రెండు కాకుండా వేరే వైద్య రంగం ఎంచుకున్నారు కదా, ఎట్లా? ఇట్స్ డెస్టినీ అని నేను చెప్తాను. బికాస్ ఇప్పుడు నేను ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు నేను బైపీసీ డాక్టర్ గానే కంటిన్యూ అవుదాం అనుకున్నాను. అంటే బైపీసీ డాక్టర్ అవ్వగానే IAS ఆఫీసర్ అవ్వాలని నా అంబిషన్ ఉండేది. అనుకోకుండా అప్పుడే మా తాతయ్య చనిపోయారు. సో ఇంటర్ అయిపోగానే, అంటే జస్ట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎండింగ్ లో మా తాతయ్య చనిపోయారు.
బట్ స్టిల్ మా అమ్మమ్మ తన స్పిరిట్ ఎప్పుడు కోల్పోలేదు. కానీ అదే నాకు మ్యారేజ్ చేయాలి అంటే తనకి బాధ్యత, ముగ్గురు ఉన్నారు కదా, తను కూడా ఓల్డ్ ఏజ్ అయిపోతా ఉంది, బాధ్యత ముగ్గురు ఉన్నారు, నేను చెల్లి తమ్ముడు, ఒకతే మోయలేదు కదా, కాబట్టి అంటే నాకు మ్యారేజ్ చేస్తే బాగుంటుందని తన ఒపీనియన్. సో అప్పుడు కూడా నా అంటే పేరెంట్స్ చెప్పిన మాట నేను ఎప్పుడు వినేదాన్ని, అదొక గుడ్ హ్యాబిట్ నాకు. ఖచ్చితంగా అంటే వాళ్ళ మాట ఏదో ఒకటి ఉంటది లైక్ అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. అప్పుడే వచ్చిన ఆలోచన ఇది, వాళ్ళకి మ్యారేజ్ ఆలోచన రావడం. సో నేను ఫస్ట్ ఒప్పుకోలేదు, బికాజ్ లైఫ్ లో అసలు మ్యారేజ్ చేసుకోవద్దు అనే ఉద్దేశంలో ఉండేదాన్ని, బికాజ్ ఐ వాంట్ టు సర్వ్ ద సొసైటీ. బట్ ఇంకా ఖచ్చితంగా ఒప్పుకోవాలి, ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ మై సిస్టర్ అండ్ బ్రదర్ టు టేక్ కేర్ ఆఫ్. కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అనేసి నేను ఓకే చెప్పాను. అలా మ్యారేజ్ 18 years ఇంటర్ అయిపోగానే సీట్ రావడము, డెంటల్లో సీట్ వచ్చింది. ఐ గాట్ సీట్ ఇంటూ డెంటిస్ట్రీ, ఫ్రీ సీట్. సో ఆ సీట్ లో డెంటిస్ట్ లో సీట్ రావడం, మ్యారేజ్ అవ్వడం, రెండు ఒకేసారి అయ్యాయి. అంటే 18 years లో మ్యారేజ్ అయిపోయింది, 18 years లో మీకు ఇక్కడ మెడికల్ సీట్ వచ్చింది. రెండు ఒకేసారి, రెండు జర్నీ ఒకే టైం లో కొనసాగించారు. ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతారు? అది మెయిన్ స్టేజ్ నా అంటే అది యాక్చువల్గా అప్పుడు నాకు ప్రాబ్లమాటిక్ గానే అనిపించేది. ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ టు ది సైడ్. లైక్ అంటే ఈవెన్ ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే నార్మల్గా చెప్పాడు, అంటే నువ్వు చదవాలనుకున్నా వాళ్ళు చదివించరు అని చెప్పేసి అన్నారు. అది నేను చాలా స్ట్రిక్ట్ గోల్ గా తీసుకున్నాను, అంటే ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అనేసి. అంటే నా చదువు ఖచ్చితంగా, ఎందుకంటే చెప్పా కదా నాకు చదువు అంటే చాలా ఇష్టం అని, సో చదువు ఖచ్చితంగా అవ్వాలి. సో ఐ వాంట్ టు కంటిన్యూ మై ఎడ్యుకేషన్ యాజ్ వెల్ as సర్వ్ ద సొసైటీ. రెండు, ఎడ్యుకేషన్ కంటిన్యూ అవ్వాలి, దాంతో పాటు సోషల్ సర్వీస్ చేయాలి, రెండు ఉండేలా ఎలా అనుకుంటూ నా చదువుని, అంటే మ్యారేజ్ లైఫ్ అప్పుడే కొత్తగా ఉంటుంది, లైక్ రిలేటివ్స్, అప్పటి వరకే నేను నా చదువు లోకంలోనే ఉండేదాన్ని. అప్పటి నుండి ఒక రిలేటివ్స్ అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. వన్ థింగ్ ఏంటంటే మా అమ్మమ్మ మాతో పాటే ఉండేవాళ్ళు అండ్ సపోర్టివ్, అత్తమామ కూడా చాలా సపోర్టివ్. ఇక్కడ సుగుణమ్మ అండ్ రాచూర్లో హనుమంత్ రెడ్డి అని చెప్పేసి, ఏమీ లేదు, న్యూఏ. ఎందుకంటే అంత తొందరగా అర్థం చేసుకోవాలి కోడల్ని, కొత్తగా వచ్చిన పిల్ల అంటే చదవద్దు. యాక్చువల్లీ టు సే అంటే గాడ్ ఒక థింగ్ అంటే మమ్మీని తీసేసుకెళ్ళిపోయి ఒక మంచి అత్తమామని, అంత మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. అదైతే నేను చాలా బ్లెస్సింగ్. లైక్ ఈవెన్ హస్బెండ్ సైడ్ వాళ్ళు చాలా సపోర్టివ్, అట్ ద సేమ్ టైం మా మమ్మీ వాళ్ళ సైడ్ చాలా సపోర్టివ్. ఐ గాట్ ఎ గుడ్ ఫ్యామిలీ టు సే గ్రేటెస్ట్, ఇట్స్ మై గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. బికాస్ ఈ రోజు నా అమ్మమ్మ లేకపోతే నాకు సపోర్ట్ ఉండదు, మా హస్బెండ్ లేకపోతే సపోర్ట్ ఉండదు. రెండు చాలా సపోర్ట్, గ్రేట్ సపోర్ట్ అన్నమాట. సో వాళ్ళ సపోర్ట్ తోని మీరు ఇవి అంటే ఈ డెంటల్ డాక్టర్ కూడా మీరు కొనసాగుతూ వచ్చారు కదా, దాని తర్వాత ఇంకేంటి మేడం నెక్స్ట్ ఫ్యూచర్ లో అక్కడ నుంచి ఆగకుండా మరి నెక్స్ట్ జర్నీ ఎలా కొనసాగించారు? యాక్చువల్లీ టు సే లైక్ ఇప్పుడు నాకు డెంటల్ లో అంటే ఆ 4 years ఇంకా నా చదువు, ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ ఒకటి చెప్పాడు అంటే చదువు అవ్వదు అని చెప్పేసి. సో ఆ భయంతో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ లోనే అంటే ఇది ఫస్ట్ ఫినిష్ అవ్వాలి అని ఒక అంబిషన్ పెట్టుకున్నాను. అది ఫినిష్ అయ్యాక ఆ నెక్స్ట్ IAS ఆఫీసర్ అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెంటిస్ట్రీ ఫినిష్ చేశాను, BDS అయిపోయింది. సో ఐ గాట్ ద సర్టిఫికేట్. ఆస్ట్రాలజర్ అన్నట్టు నాకేమీ అవ్వలేదు. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ టు గో టువర్డ్స్ లైక్ IAS ఆఫీసరా లేకపోతే MDS స్ట్రీమా, అంటే PG ఉంటుంది మనకు డెంటల్ అయిపోయాక. సో అలా వెళ్దామా అని రెండు డైలమాలో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మేబీ చెప్పలేము, ఆస్ట్రాలజర్ చెప్పినట్టుగా నేను డెంటల్ అంటే నెక్స్ట్ కంటిన్యూ చేయలేదేమో అని చెప్పేసి ఫస్ట్ అంటే ఇది ఒక డెంటిస్ట్రీ నిలబెట్టుకోవాలి కదా నేను. ఎందుకంటే అప్పుడు ఒక థింగ్ ఏంటంటే MBBS రాలేదు, డెంటల్ చాలా తక్కువ అని చులకని చూసేవాళ్ళు ఒక్కోసారి కొందరు, లైక్ అందరూ అని కాదు, ఒక తక్కువ ఇంప్రెషన్ అనమాట. నేను దాన్ని ప్రూవ్ చేయాలనుకున్నాను. డెంటిస్ట్రీ అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, అది కూడా చాలా గొప్ప థింగ్ అనేసి, అంటే డెంటిస్ట్రీ వచ్చినా చాలా గొప్పగా చేయొచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేయాలని ఒక చిన్న స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండే నాకు. సో అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెంటల్లో స్ట్రాంగ్గా అవ్వాలి, అయ్యాక తర్వాత చూద్దాం వాట్ ఎవర్ ద సోషల్ సర్వీస్ నేను అనుకుంటున్నది అని చెప్పేసి. సో IAS కోసం అని ఒకసారి వెళ్ళాను, లైక్ కోచింగ్ 2 times వెళ్ళాను. బట్ నాకు ఎందుకు మేబీ డెస్టినీ ఏమో డెంటల్లోనే బాగా సెట్ అయ్యాలి, రాసి పెట్టుందేమో, నేను మళ్ళీ డెంటల్ సైడే వచ్చేదాన్ని. లైక్ ఇలా కోచింగ్ అని వెళ్ళాను, మళ్ళీ నా డెంటిస్ట్రీ ఏమైపోతుందో, లైక్ నా క్లినిక్స్ ఏమైపోతాయి అని చెప్పేసి మళ్ళీ డెంటల్లోనే సెటిల్ అయిపోవడానికి. అమ్మ చిన్నప్పుడు చెప్పిన మాట మీకు గుర్తొస్తుందా? 20 years బ్యాక్ అమ్మగారు చనిపోయి IAS కావాలి అందుకే ఈ మూవీ చూపించాను నీకు అన్నట్టుగా, ఇప్పుడు మీరు డెంటిస్ట్ గా ఒక డాక్టర్ గా కొనసాగుతున్న ఈ రంగంలోని అరే మా అమ్మగారు చెప్పిన విషయాన్ని ఎప్పుడన్నా గుర్తొస్తుంది మీరు రిమైండ్ చేసుకొని ఎలా ఉంటుంది మేడం ఆ ఫీలింగ్? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నాకు ఒక రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేనే కాదు మా సిస్టర్ కూడా, ఇప్పుడు మా చెల్లి కూడా ఒక IIT ఖరగ్పూర్లో చేసి తను బెల్జియంలో సెటిల్ అయిపోయింది. తను తమ్ముడు కూడా ఈవెన్ వెటనరీ డాక్టర్, తను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ వెటనరీలో, గవర్నమెంట్ జాబ్. తను ఇప్పుడు IAS అవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాడు, మెయిన్స్ లో కూడా క్వాలిఫై అయ్యాడు, అండ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి మనం ఢిల్లీ వెళ్ళాడు. మీరు చేయాలనుకున్న తమ్ముడు ఇంకా సంతోషంగా చాలా ఖచ్చితంగా అంటే
అది ఇంకా అవుతే ఇంకా అమ్మ కళ నెరవేరినట్టే కదా, ఖచ్చితంగా. సో ఏంటి మేడం, ఇంకా సమాజం మీద మీరు సేవ అంటున్నారు, మదర్ తెరిసా అంటున్నారు, ఇంకా చాలా అంటున్నారు. సమాజం అంటే మీరు ఏమన్నా ట్రస్ట్ ఏదైనా స్థాపించారా, దాని మీద ఏమన్నా మానవత సమాజం కోసం ఏదైనా సేవ చేస్తున్న కార్యక్రమాలు? యాక్చువల్లీ చెప్పాలంటే అంటే నేను ఎలా సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ నేచర్ ఉందో మా హస్బెండ్ కూడా అదే క్వాలిటీస్తో నాకు ఉన్నాడు. లైక్ ఏంటంటే తనకు కూడా సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. నాకంటే ఇంకా ఒక మెట్టు ఎక్కువ చెప్పాలంటే. తను కూడా లైక్ తను అడ్వకేట్ అండి, సిటీ సివిల్ కోర్టులో అడ్వకేట్. తను చాలా సపోర్టివ్ చెప్పాలంటే. తను లేకపోయిన తన క్వాలిటీస్ వల్లే నాకు చెప్పాలంటే ఇంకా సోషలైజ్ అవ్వడం కానీ అవన్నీ తను ఇచ్చిన గిఫ్ట్. చెప్పండి మేడం, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తా ఉంటారు, వాళ్ళ ఏజ్ ఎంత? నాకు వచ్చేసి 2 కిడ్స్. ఒక పాప శ్రేష్ఠ 13-14 ఇయర్స్ ఇప్పుడు, అండ్ 13 ఇయర్స్ పాప శ్రేష్ఠ 13 ఇయర్స్, అండ్ బాబు వచ్చేసి 7 ఇయర్స్ శ్రేష్ఠ విహాన్ రెడ్డి 2. సో వాళ్ళు కూడా ఇప్పుడు నాకున్న టాలెంట్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ నుండి వచ్చినవి చెప్పాలంటే. శ్రేష్ఠ షీ ఈజ్ సో యాక్టివ్ గర్ల్, తను ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు, కిడ్స్ కూడా. ఇంత బిజీ షెడ్యూల్లో వాళ్ళ దగ్గర మీ ప్రేమ మిస్ అవుతున్నాను, పిల్లలు ఎప్పుడన్నా మీ దగ్గర ఇట్లా ఏమన్నా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారా, మీరు వాళ్ళు కూడా మిస్ అవుతున్నాం అనే ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, బట్ ఐ హ్యావ్ టు లైక్ నాకు నేను నెట్టుకుంటూ రావాలి. లైక్ ఇప్పుడు టైం ఒక్కోసారి ఇవ్వలేకపోతాను, అది బ్యాలెన్స్ చేస్తారు. అంటే నా ఫ్యామిలీ చెప్పాను కదా చాలా పెద్దది అని చెప్పేసి, పిన్ని వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ నా ప్రేమ అయితే ఖచ్చితంగా అమ్మ ప్రేమే కదా, ఖచ్చితంగా ఇవ్వాల్సిన టైం అయితే ఇస్తాను నేను. బట్ ఇంకా కూడా టైం ఇవ్వడానికి నేను కేటాయిస్తాను. చెప్పండి మేడం. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వగలిగారు. ఇప్పుడు ఎప్పుడైనా మనం చెప్పే మాట కంటే కూడా మనం చూసే మాట ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటారు కదా. సో నేను ఇప్పుడు నాన్న ఇది చెయ్యి అని నేను చెప్పడం కంటే కూడా ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ గా మిగలాలి నా కూతురికి అనేది నా అంబిషన్. చివరి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీరు ఏదైతే మిస్సెస్ ఇండియాగా రాణిస్తున్నారో ఈ క్రమానికి అసలు మిస్సెస్ ఇండియా రావాలనే ఆలోచన, మిస్ ఇండియా తెలంగాణ ఈ ఆలోచన రావాలంటే ముందుగా దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సెక్టర్ అనేది, ఆ రంగం అనేది కొంచెం డిఫరెంట్. ఇక్కడ తెలంగాణ దాంట్లోకి మనం పోల్చుకుంటే అదే డిఫరెంట్. కొంచెం వాళ్ళకి కొంచెం మాడిఫై ఫ్యాషన్ కానీ, ఆ ర్యాంప్ కానీ, మేకప్ కానీ, ఫోటోషూట్ కానీ అదంతా కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ఉంటది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రంగంకి వెళ్తున్నాను అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా ఎంకరేజ్మెంట్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు, లేదా డిస్కరేజ్ చేస్తారు? యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు అంటే మిస్సెస్ ఇండియా తెలంగాణ అది చెప్పా కదా, నాకు ఏ పని చేసినా అంటే ఒక స్టెప్ తీసుకునే ముందు నేను ఆలోచిస్తాను. అంటే ఈ రకంగా నేను ఏమైనా సర్వీస్ చేయగలుగుతానా. ఇప్పుడు నేను చెప్పా కదా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేకపోయాను, బట్ ఒక రోజు నేను వెనకలు తిరిగి చూసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఒక గొప్ప స్టేజ్గా నేను సర్వ్ చేసి ఉండాలి, అది నా అంబిషన్. సో అంటే ఏం చేసినా ఇప్పుడు ఈవెన్ నేను లాస్ట్ ఇయర్ సర్పంచ్ ఎలక్షన్స్ గా కంటెస్ట్ చేశాను నా విలేజ్ లో. సో అది కూడా ఏంటంటే ఒక ఊరు డెవలప్ చేసి చూపించాలా, ఒక ప్రెసిడెంట్ చేతి మీదుగా ఒక ఊరు డెవలప్ చేశాననే ఇంప్రెషన్ ఉండాలి అని చెప్పేసి వెళ్ళాను. బట్ ఓకే, ఇట్స్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఐ డోంట్ నో. ఏ గ్రామం? రాచూర్ విలేజ్ అండి, వెల్దండ రాచూర్. 80 votes తో ఓడిపోయాను, బట్ ఇట్స్ ఓకే. వాళ్ళకి నేను ఒక మాట ఇచ్చాను. ఇదో కొత్త కొన్నాం కదా మేడం, మళ్ళీ పాలిటిక్స్ లో సేవ చేయాలన్న నుంచి మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. యాక్చువల్లీ రాజకీయం కాదు, అది చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక పొజిషన్ ఉన్నప్పుడు మనం అది రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఈ క్రౌన్ ఉంది, ఆ క్రౌన్ అనేది నా రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ నా పైన ఉన్నప్పుడు నేను దాన్ని సర్వీస్ చేయగలుగుతాను. అలాగే రాచూర్లో కూడా ఒక సర్పంచ్ పొజిషన్ నాకున్నప్పుడు నేను దాన్ని 100% నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను చేయగలుగుతాను. ప్రయత్నం అయితే చేశాను. చేశాను. 80 అంటే ఆల్మోస్ట్ చాలా దగ్గర 80 votes. అది కూడా అంటే నేను వెళ్ళి ఓన్లీ 21 days. అంటే అది పడ్డాక 21 days. అప్పటికి ఊర్లో నేను ఎవరో కూడా తెలియదు, బట్ చాలా హెల్ప్ చేశారు. లైక్ ఊరి వాళ్ళు కూడా చాలా ఆప్యాయత అన్ని కూడా చాలా చూపించుండే. లైక్ మంచి పోటీ ఉండే, లైక్ మంచి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు మేబీ 4 branches పెట్టుకోవడానికి యూజ్ అయింది. బికాజ్ నేను వాళ్ళకి ఒక మాట ఇచ్చాను, నేను ఖచ్చితంగా అంటే సర్పంచ్ అయ్యాక ఇక్కడే వచ్చి నేను ఇదే విలేజెస్లో లైక్ కడతాలు కందుకూరు విలేజెస్లో నేను క్లినిక్ పెట్టుకొని ఇక్కడే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటానని ఒక మాట ఇచ్చాను. కాబట్టి నేను ఓడినా గెలిచినా క్లినిక్స్ పెట్టుకున్నాను, చూపించాను. అంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఏమైనా కోరారా, రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు సర్పంచ్గా కంటెస్ట్ చేయాలి మేడం, ఇక్కడ మా ప్రాంతానికి అంటే మా గ్రామానికి ఏమైనా సేవలు కావాలి అని ఏమన్నా మిమ్మల్ని అర్థం చేశారు? అంటూనే ఉన్నారు. ఈవెన్ అంటే ఓడిపోయిన డేస్ నుండి కూడా అంటూనే ఉన్నారు. బట్ నాకు ఇంకా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అంటే అంతకంటే ఇంకా బెటర్గా నేను వర్క్ చేయగలను అని ఉంది. కాబట్టి ఇప్పుడు నేను అది ఎంచుకోవట్లేదు. లైక్ ఐ వాంట్ టు సర్వ్ బిట్ మోర్. మిస్సెస్ ఇండియా గురించి చెప్పండి మేడం, అక్కడికి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎలాంటి శ్రమ చేసి ఉంటారు, ఎట్లా సక్సెస్ అయ్యేది, ఆ విషయాలు చెప్పాలంటే మీరు? అదే చెప్పా కదా, నేను ఏది చేసినా ఒక సర్వీస్ ఉందా అని చెప్పేసి నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను.
యా దీని ద్వారా నేను సర్వీస్ చేయగలను అనిపిస్తే ఖచ్చితంగా చిన్నదైనా సరే నేను ఎంటర్ అవుతాను. ఈవెన్ ఇప్పుడు నేను హైదరాబాద్లో నా క్లినిక్ ఉంది. లైక్ 2016లో ఫస్ట్ బ్రాంచ్, ఆ తర్వాత 2020లో ఈ సెకండ్ బ్రాంచ్, ఆ తర్వాత 21లో థర్డ్ బ్రాంచ్, 2022 ఎండింగ్లో ఫోర్త్ బ్రాంచ్. అలా అంటే రూరల్ పీపుల్కి నేను ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాను. ఇన్స్టెడ్ ఆఫ్ తక్కువ సర్వీస్ చేసే బదులు హైదరాబాద్లో అయితే నాకు ఎక్కువ సర్వీస్ చేసే ఫీల్డ్ నేను ఎంచుకుంటాను. ఇంత సర్వీస్ చేస్తున్నారు కదా మేడం, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా ఎట్లా? యా యాక్చువల్లీ నేను అంటే 2022లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ద్వారా నుండి నేను ఒక అవార్డు తీసుకున్నాను. మొన్న రీసెంట్గా కూడా 2024 లాస్ట్ 2 months బ్యాక్ కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నుండి ఇంకొక అవార్డు తీసుకున్నాను, రికగ్నిషన్. అండ్ ఐ గాట్ ఫ్యామిలీ అండ్ డెంటల్ ఆస్కర్ అవార్డు విన్నా ముంబైలో లాస్ట్ 2023లో జాన్ 2023 జాన్. అండ్ ఈవెన్ రీసెంట్గా కూడా మళ్ళీ గ్లోబల్ అవుట్ రీచ్ డెంటల్ అవార్డు. అలా ఆల్మోస్ట్ ఒక 5-6 అవార్డ్స్ వచ్చినాయి డెంటల్ నుండి, డెంటల్ పరంగా లైక్ ఐ హావ్ డన్. అండ్ ఈవెన్ బెస్ట్ పేపర్ అవార్డ్స్, అలా చిన్న చిన్న అవార్డ్స్ చాలానే ఉన్నాయి ఇంకా. అండ్ వచ్చేసి మెయిన్ అంటే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే లాస్ట్ 2 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాపించాను. వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నాకు 2022లో నేను ఇప్పుడు కోవిడ్ అయిపోయాక ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరు మీద అంటే నాకే జస్ట్ ఐడియా వచ్చింది. ఒక ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ 75th ఇండిపెండెన్స్ డే. ఆ 75th ఇండిపెండెన్స్ డేకి ఒక 75 కంటిన్యూస్ డెంటల్ క్యాంప్స్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది నాకు. సో ఆలోచన వచ్చింది అప్పుడే అనుకోకుండా డాక్టర్ జోషిత అని నాకు జాయిన్ అయ్యారు. ఫ్రీ క్యాంప్స్ 75 villages లో 75 కంటిన్యూగా, అంటే 70 ఈ రోజు జరిగిందంటే రేపు కంటిన్యూగా అలా 75 days కంటిన్యూగా ఒక థీమ్ తో అనమాట నేను వెళ్ళింది. యా అలా డాక్టర్ జోషిత నేను ఇద్దరం కలిసి, ఇప్పుడు తను బెంగళూరుకి వెళ్ళిపోయింది, మ్యారేజ్ అయిపోయి. సో ఇద్దరం కలిసి 75 కంటిన్యూస్ డెంటల్ క్యాంప్స్ డాక్టర్స్ అలా కంటిన్యూగా ఇంకా 75 ఎవ్రీడే. ఈ రోజు ఒక క్యాంప్ అయిపోయిందంటే మళ్ళీ రేపు ఒక నెక్స్ట్ అలా కంటిన్యూస్ గా 75 డెంటల్ క్యాంప్స్. సో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ నుండి వచ్చిండ. లైక్ ఏ ప్రాంతంలో ఇక్కడ క్యాంపులు పెట్టారు మేడం? ఇక్కడ కడతాల్ కందుకూర్ ఏరియా సరౌండింగ్ విలేజెస్ లో, అన్ని విలేజెస్ లో. ఇంకా వాళ్ళు ముందు రోజు వెళ్ళి పర్మిషన్ అడిగేదాన్ని. ఆ నెక్స్ట్ డే సర్పంచ్ ఎర్లీ మార్నింగ్ 8, అంటే ఎందుకంటే విలేజ్ లో ఉండే వాళ్ళు మార్నింగే ఉంటారు, ఆ తర్వాత పొలంలోకి వెళ్ళిపోతారు. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30 అలా స్టార్ట్ అయ్యే వాళ్ళం, నేను జోషిత డ్రైవర్ వీళ్ళంతా కూడా స్టార్ట్ అయిపోయి ఇంకా మార్నింగ్ 7-7:30 వరకు వెళ్ళిపోయే వాళ్ళం విలేజ్ కి. కంటిన్యూగా లైక్ 9:30-10 వరకు క్యాంప్ కండక్ట్ చేసుకుని యథావిధిగా మళ్ళీ క్లినిక్స్ కి వెళ్ళిపోయే వాళ్ళం. అలా క్లినిక్ ఎఫెక్ట్ అవ్వకుండా క్యాంప్స్ కంటిన్యూ అవుతూ మంచిగా బాగుండే. ఇక మొత్తానికి ఈవెన్ మొన్న కూడా ఈవెన్ చెప్పా కదా, ఇప్పుడు దీనికోసం అంటే బ్యూటీ విత్ పర్పస్ అని మిస్సెస్ ఇండియా తెలంగాణలో బ్యూటీ విత్ పర్పస్ అని ఉంటుంది. అందులో వాళ్ళు ఏదైనా ఒకటి చేయండి అని చెప్పారు. నేను దానికి ఎలా చేశానంటే ఆల్మోస్ట్ హ్యూమన్ రైట్స్ డే December 10th. సో ఆ డేని బేస్ చేసుకుని ఆ రోజు చెప్పారు, ముందు రోజు చెప్పారు టాస్క్. సో ఆ డేని అనుకోకుండా లక్కీగా ఆ డే కూడా కలిసి వచ్చింది. ఆ డేని బేస్ చేసుకొని హ్యూమన్ రైట్స్ కరాటే ఎంపవర్మెంట్ సమ్మిట్ అని December 20th రోజు అది చేశాం. అదేంటి అంటే ఆ థీమ్ లో దానికి ఇంక్లూడింగ్ ఏంటంటే 25 కరాటే ప్రోగ్రామ్స్ ఇన్ 25 villages, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో 25 కరాటే ప్రోగ్రామ్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ 20th of December లో అంటే ఆల్మోస్ట్ ఈ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అనే స్కూల్లో ఆల్మోస్ట్ అరౌండ్ 64 villages నుండి ఉంటారు ఆ స్కూల్లో పిల్లలంతా కూడా. వాళ్ళకి అరౌండ్ 2,300 స్టూడెంట్స్ ఉంటారు. 2,300 స్టూడెంట్స్ కి అందరికీ కూడా కరాటే ఒక 10 కరాటే మాస్టర్స్, 3-star కరాటే, ఐ షుడ్ నాట్ ఫర్గెట్ కరాటే అకాడమీ మాస్టర్ కుమార్ సార్, 3-star కరాటే అకాడమీ కుమార్ సార్ చాలా హెల్ప్ చేశారు. ఆ సార్ ఒక 10 కరాటే మాస్టర్స్ తో కలిపి అలా 2,300 స్టూడెంట్స్ కి మేము కరాటే ఎంపవర్మెంట్ సమ్మిట్ చేసాం. ఈవెన్ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. అనుకోకుండా అది అంటే ఇట్స్ లైక్ మనకు ఒక మంచి అంబిషన్ ఉన్నప్పుడు మన చుట్టూ కూడా మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అంటే మీ జీవితంలో ఎక్కువ సోషల్ సర్వీస్ కి ఎంత టైం ఇస్తున్నారు? మీ పర్సనల్ టైం అంటే పర్సనల్ టైంకి ఎంత టైం ఇస్తున్నారు, సోషల్ సర్వీస్ కూడా ఎంత టైం ఇస్తున్నారు మేడం? ఏంటి అసలు ఈ సోషల్ సర్వీస్ వెనకాల మీ ఆలోచన విధానం? అంటే పేదవాళ్ళకి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి అనే ఆలోచన, లేకపోతే రాబోయే రోజులు ఏదైనా పాలిటిక్స్ లో మీరు ఎంటర్ అయ్యే ఏమైనా సింబోలిక్ ఏదైనా మీరు ఎంట్రీ ఇస్తున్నారు అంటే పబ్లిక్ అది అంటే కామన్. మీ మంచి క్వశ్చన్ అడిగారు, లైక్ మీ ఉద్దేశంలో అడిగారు. బట్ నాకేంటంటే అంటే ఐ వాంట్ టు సర్వ్ ద పబ్లిక్. అంటే నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. నేను పాలిటిక్స్ అవన్నీ నేను ఆలోచించదలుచుకోలేదు.
బికాస్ నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం, అంటే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. నేను ఎందుకు అడిగాను, ఈ మధ్య కాలంలో కూడా సోషల్ సర్వీస్ అని నెక్స్ట్ వెళ్ళేది వాళ్ళు పాలిటిక్స్. సో ఒక డాక్టర్ గా మీరు ఒక డెంటిస్ట్ గా ఇన్ని రంగాలలో కొనసాగుతూ సక్సెస్ అవుతూ వచ్చారు కదా, దీంతో పాటు కెరియర్ సమానంగా సోషల్ సర్వీస్ చేస్తూ సక్సెస్ అవుతూ వెళ్తారు కదా, అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. మంచి క్వశ్చన్, ఇట్స్ లైక్ యువర్ డ్యూటీ. నేనేమి చెప్తానంటే, ఇప్పుడు నాకు సోషల్ సర్వీస్ సిస్టమ్ అంటే నాకు నచ్చిన సోషల్ సర్వీస్, నేను ఒక 10 మందికి ఇప్పుడు ఆ డే నేను 10 మందికి హెల్ప్ చేశానా లేదా అనేది ఒకటి నేను లెక్క పెట్టుకుంటాను. లైక్ ఇప్పుడు ఇట్ షుడ్ నాట్ నా హార్డ్ వర్క్ కానీ నా టాలెంట్స్ కానీ నా ఫ్యామిలీకి మాత్రమే పరిమితం అవ్వద్దు, ఇట్ షుడ్ స్ప్రెడ్ టు ద సొసైటీ అనేది నా ఉద్దేశం. సో అలా నేను ఇప్పుడు సోషల్ సర్వీస్ చేస్తాను, ఇప్పుడు ఒక టాస్క్ పెట్టుకుంటాను, ఈ టాస్క్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ టాస్క్ క్రియేట్ చేసుకుంటాను అలా. కానీ అంటే పాలిటిక్స్ అనేది నేను ఇప్పుడే ఆలోచించట్లేదు కాబట్టి ఇంకా నాకు అంతగా డెప్త్ నేను వెళ్ళను. అది డెస్టినీ ఉన్నప్పుడు ఎవరు ఆపలేరండి. అంటే ఏదైనా రాసి పెట్టు. ఇప్పుడు నేను ఈ రోజు మిసెస్ ఇండియా తెలంగాణ అనేది ఇట్స్ నాట్ అసలు నా దరిదాపుల్లో కూడా ఉండదు. బికాజ్ నేను అసలు అంటే ఫొటోస్ కి నేను ఎప్పుడు నేను ఫ్యాషన్ షో లాంటిది కానీ అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ కంప్లీట్లీ నేను చాలా దూరం. ఈవెన్ అంటే పౌడర్ కూడా వేసుకుంటానా అనే అంత సింప్లిసిటీతో ఉండేదాన్ని. అలాంటి దాన్ని ఈ రోజు మిసెస్ ఇండియా తెలంగాణ ఇట్స్ రియల్లీ మిరాకిల్, లైక్ డెస్టినీ అంతే. అది రాసి పెట్టినప్పుడు మనం ఏమీ చేయలేము. సో పాలిటిక్స్ కూడా అంతే. అంటే నేనైతే అదే అంటాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడను, బట్ రాసి పెట్టుంటే ఏది ఎవరు ఆపలేరు అంతే, సింపుల్. అంటే నాకు ఎక్కువ మొత్తంలో మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంటర్వ్యూలో నాకు మీకు రాజకీయ ఆలోచన విధానం అంటే పబ్లిక్ ఏ రంగం అయితే ఉంది మేడం సేవ చేయడానికి అనేది నేను చెప్తాను. మీరు ఇక్కడ అనే డిజైన్ చేసుకొని వెళ్తా ఉన్నారు సెక్టర్ ఇట్లా. సో మీరు అందులో కూడా బిజీ అంటే లైఫ్ మొత్తం డే మొత్తం బిజీ అవ్వాలనే ఆలోచన ఉంది చూడు మేడం, అది నిజంగా గ్రేట్. ఎందుకంటే కాస్త టైం అయిన దొరికితే ఏదైనా ఎక్కడన్నా పుణ్యక్షేత్రాలు వెళ్దామా, గుళ్ళకి వెళ్దామా, ఫారెన్ ట్రిప్ వెళ్దామా, ఇంకెక్కడైనా వెళ్దామా, రిలాక్స్ అవుదన్న ఆలోచనలోనే ఉంటారు ప్రతి ఒక్కరు. అందులో మీరు వైద్య రంగంలో ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారు. మొత్తానికి మిస్సెస్ ఇండియా సక్సెస్ అవ్వడానికి మీకు ఫస్ట్ ఈ ఆలోచన ఎలా వచ్చింది, దీన్ని మీరు ఎవరి దగ్గర షేర్ చేసుకున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, మీరు అక్కడ నుంచి ఎలా కష్టపడ్డారు, చాలా కఠోరమైన శ్రమ ఉంటేనే కనుక మీరు ఇలా సక్సెస్ అయ్యారు కాబట్టి దాని గురించి మాకు చెప్పండి మేడం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఒక డెంటిస్ట్ చేసిండే ప్రీతి అడిస్మల్లి అని చెప్పేసి, తను చూసాను. అంటే లైక్ షీ డిడ్ ఒక డెంటిస్ట్ చేసినప్పుడు నేను కూడా చేయగలను, అంటే నాకు కూడా అర్హత ఉంది అని చెప్పేసి నేను అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్కడైనా సర్వీస్ చేసే ఎబిలిటీ, దట్టు ఇట్స్ ఎ రోల్ మోడల్ నాట్ ఏ మోడల్ అని ఒక క్యాప్షన్ చూసాను. సో రోల్ మోడల్ అంటే అక్కడే ఇన్స్పైర్ అయ్యాను అనమాట. రోల్ మోడల్ నాట్ ఏ మోడల్ అని చెప్పేసి, అలాంటప్పుడు నేను కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి నేను అంటే అంత ఈజీగా స్టెప్ అయ్యాను. ఎప్పుడైనా ఒకటి చూస్తాను, లైక్ లాస్ట్ ఇయర్ నోవోటెల్లో అయ్యుండే ప్రోగ్రామ్, లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ 2023లో మిస్సెస్ ఇండియా తెలంగాణ లేదు, లాస్ట్ ఇయర్ అంటే 2023లో నోవోటెల్ అయ్యిండే. అప్పుడు నేను వెళ్ళి అబ్జర్వ్ చేశాను. ఈవెన్ గైనకాలజిస్ట్, చాలా డాక్టర్స్, పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అందరూ చేశారు అది. సో అలా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. దట్ ఈస్ ద స్టేజ్ వేర్ ఐ ఇన్స్పైర్డ్. ఆ స్టేజ్ లో వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే ఇమీడియట్ రాగానే మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేశాను, I have these many qualifications and these many credentials. So is there any opportunity for me to join అని చెప్పేసి. సో వాళ్ళు అదే మళ్ళీ అప్రోచ్ అవుతాము అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేశారు. విత్ ఇన్ 2-3 months లో అలా ఎన్రోల్ స్టార్ట్ అయింది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మెసేజ్ చేశారు. ఏదైనా సెపరేట్ శిక్షణ ఏదైనా ట్రైన్ ఎట్లా ఉంటుంది మేడం? యాక్చువల్లీ అంటే లైక్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. చెప్పాలి అంటే వాళ్ళు అంటే స్పెషల్ గా ట్రైనింగ్ అంటూ ఉండదు, బట్ ఇది రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ ఒకటే చూసుకుంటారు కదా మేడం, హైట్ దీంట్లో అలా ఉండదండి. ఇప్పుడు మిస్సెస్ ఇండియా, ఇప్పుడు మిస్ ఇండియా అన్న వాటికి ఏమో హైట్ అలా ఉంటుండొచ్చు, బట్ మిస్సెస్ ఇండియా అనేది ఏంటంటే అది రోల్ మోడల్. ఇట్ క్రియేట్స్ రోల్ మోడల్స్, నాట్ మోడల్స్. అంటే ఒక అమ్మాయి సొసైటీకి ఎలా ఇన్స్పైర్ చేయగలుగుతుంది అనేది వాళ్ళ క్రైటీరియా అన్నమాట. ఒక ఇన్స్పైర్ చేసే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్క ఇప్పుడు నాతో పాటు లైక్ చాలా సెషన్స్ అవుతూ ఉంటాయి, చాలా రౌండ్స్ అవుతూ ఉంటాయి, ఎలిమినేషన్ రౌండ్స్ ఉంటాయి. అలా చాలా రౌండ్స్ ఆఫ్ ఎలిమినేషన్, ఆల్మోస్ట్ 20 టాస్క్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఒక 4-5 months నుండి కంప్లీట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ని నేను వాల్యుబుల్గా తీసుకున్నాను చెప్పాలి అంటే. ఎందుకంటే ఒక బ్యాలెన్స్డ్ క్లినిక్, 4 clinics బ్యాలెన్స్ చేస్తూ కిడ్స్, ఫ్యామిలీ, టైం, ఎవ్రీథింగ్ అంటే అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ టైం ఎక్కడ ఇవ్వాలి, ఏ టైం ఎక్కడ సేవ్ చేసుకోవాలి. కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం స్కిప్ చేశాను. ఆ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం అనేది తక్కువైనాయి నా లైఫ్లో, బట్ అది కూడా స్కిప్ చేశాను మ్యాక్సిమం పాసిబిలిటీ. అలా ఇంకా ఆ టైంని సేవ్ చేసుకొని నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ 20 tasks ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా అనేది ఒకటే చూసుకున్నాను. వాళ్ళు పెట్టిన టాలెంట్ రౌండ్స్ అని ఉంటాయి. ఆ టాలెంట్ రౌండ్స్లో నా టాలెంట్స్ అన్ని ప్రూవ్ చేసుకుంటూ, అట్లా ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూ రౌండ్స్లో ప్రూవ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతాను.
వన్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ రౌండ్ పెట్టారు. ఆ ఇంటర్వ్యూ రౌండ్ అంటే నీ ఒక క్వశ్చన్ ఇస్తారు, విత్ ఇన్ 2 minutes లో నీ ఆన్సర్ వచ్చేసేయాలి. అంటే వాళ్ళకి స్పాట్ అంటారు, జస్ట్ స్పాంటేనియస్ గా మన బ్రెయిన్ ఏంటి, మన అంబిషన్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది ఆ రౌండ్ లో. నాకు ఆ రౌండ్ చాలా బాగా నచ్చింది. అంటే ఎలా చెప్తాను అనుకున్నాను, బట్ ఒకటి ఏంటంటే టాస్క్ అక్కడ ఏమిచ్చారు అంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కి ఒకటే క్వశ్చన్ అడుగుతారు. ఏమిచ్చారంటే అంటే వాట్ ఈస్ ఎంపవర్మెంట్, హౌ డూ యూ ఎంపవర్ ఉమెన్ విత్ వన్ సింగిల్ థింగ్. అంటే ఒక్క థింగ్ నువ్వు ఉమెన్ ని ఎలా ఎంపవర్ చేస్తావో అని అడిగారు. నేను దానికి ఆన్సర్ ఇచ్చాను ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డెంటిస్ట్ గా, ఒక యోగా ట్రైనర్ గా, ఒక కో ఫౌండర్ ఆఫ్ శ్రేష్ఠ ఫౌండేషన్, లైఫ్ కోచ్, ఒక ఆథర్ కూడా, నేను ఒక బుక్ కూడా రాశాను, దాని గురించి చెప్తాను. సో ఒక ఆథర్ గా, సో ఇన్ని రోల్ గా, ఒక మల్టీఫాస్టెడ్ పర్సనాలిటీగా ఒక ఉమెన్ కి నాలాగా అవ్వడానికి నేను బిలీవ్ చేసేలా చేస్తానని చెప్పాను. అంటే ఉమెన్ క్యాన్ బిలీవ్ దట్ దే కెన్ బికమ్ లైక్ మీ అని చెప్పాను సింపుల్ గా. ఆ ఆన్సర్ నాకు బాగా నచ్చింది. లైక్ ఒక్క థింగ్ నేను ఏం చేయగలనంటే, నా వంతు అన్ని మల్టీఫాస్టెడ్ పర్సనాలిటీతో నాలాగా చేయగలిగాను, ఒక ఉమెన్ ని ఇన్స్పైర్ చేయగలిగానంటే దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ కదా. సో ఇన్స్పైర్ చేయడం అనేది అక్కడ కీ పాయింట్ అన్నమాట. ఆ క్వశ్చన్ లో మీరు ఓకే అనిపించారు? అంతే, నాకు బాగా నచ్చింది. అంటే నాకే నచ్చింది. ఎన్ని రౌండ్స్ ఉంటాయి మేడం అసలు ఒక మోడల్ వెళ్ళడానికి? ఎన్ని రౌండ్స్ పెడతారు? లైక్ ఒక ఫస్ట్ ఒక 2-3 రౌండ్స్ అయ్యిండే అండి. టాలెంట్ రౌండ్ అని, ఇంటర్వ్యూ రౌండ్, ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అలా ఒక 3-4 రౌండ్స్ అయ్యిండే. ఒకవేళ ఫిలిం కి వెళ్తే ఒక ఆడిషన్ ఉంటుంది, ఆడిషన్ రౌండ్స్ కూడా ఉండే, 2 ఆడిషన్ రౌండ్స్ ఉండే. ఆ తర్వాత సెకండ్ ఆడిషన్ రౌండ్ లో ఇంటర్వ్యూ ఉండే. ఆ ఇంటర్వ్యూలో ఇలాగే ఇంకా క్వశ్చన్స్ అడిగారు. ఆ తర్వాత కూడా ఫైనలిస్ట్ చేశారు. అందులో అంటే ఫస్ట్ నుండి అప్లై చేసిన వాళ్ళు అందరిలో ఫైనలిస్ట్ చేసి, ఆ ఫైనలిస్ట్ లో మళ్ళీ కూడా ఈ గ్రూమింగ్ సెషన్స్ అని పెట్టారు. గ్రూమింగ్ సెషన్స్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కి 2 టాస్క్స్ ఇచ్చేవాళ్ళు. సాటర్డే సండే ఒక్కొక్క టాస్క్. అలా ఎవ్రీ టాస్క్స్ మార్క్సింగ్ ఉంటుంది అనమాట. ఆ మార్కింగ్స్ తో మనకి ఉంటుంది. ఎంతమంది పాల్గొన్నారు మేడం ఆడిషన్ కి? ఆడిషన్స్ అంటే ఫస్ట్ నుండి అప్లై చేసుకున్న వాళ్ళు ఎంత అనేది ఇంకా మనకు తెలియదు, బికాజ్ వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఫైనలిస్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 40 to 70 మెంబర్స్ అవుతారు. ఇంకా ఫైనల్ గా ఫైనలిస్ట్ వచ్చేసి ఇట్లా డివిజన్స్ ఉంటాయి. లైక్ మిసెస్ కేటగిరీ, క్లాసిక్ కేటగిరీ అండ్ సూపర్ క్లాసిక్ అని చెప్పేసి. అంటే మిసెస్ కేటగిరీ వచ్చేసి 20 to 40, 40 to 60 వచ్చేసి క్లాసిక్ కేటగిరీ, అండ్ సూపర్ క్లాసిక్ వచ్చేసి 60 అబోవ్ ఉమెన్ అనమాట. వీళ్ళని గైడ్ చేసి, వీళ్ళని సెలెక్ట్ చేసి, మార్క్స్ చేసి జడ్జెస్ అంటే వాళ్ళ అర్హత ఎట్లా ఉంటుంది? డైరెక్టర్ అనమాట, ఆమె మమత త్రివేది మేడం అని చెప్పేసి, డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్ కాదు, మిసెస్ ఇండియా తెలంగాణ. తను ఇంటర్నేషనల్ ఏషియా ఇంటర్నేషనల్ మిసెస్ ఏషియా కేటగిరీలో అనమాట. ఒక 2017 లో తను మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్. ఇప్పుడు నాలాగే అంటే స్టార్ట్ అయిపోయి మిసెస్ ఏషియా లెవెల్లోకి వెళ్ళిపోయి తర్వాత డైరెక్టర్ అయ్యారు, డైరెక్టర్ ఆఫ్ మిసెస్ ఇండియా తెలంగాణ. అసలు క్యాండిడేట్ కి ఎన్ని రోజుల్లో వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారంటే, మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు నెక్స్ట్ ఇక మీకు అవార్డు వచ్చేస్తుంది, ఇట్లా మీరు ఇట్లా తెలంగాణ నుంచి మీరు సెలెక్ట్ అయ్యారు ఇమీడియట్? ఇప్పుడు లాస్ట్ వన్ డే ఇప్పుడు ట్రెడిషనల్ రౌండ్ అని, గౌన్ రౌండ్ అని ఉంటుంది. అదే రౌండ్స్ లో మనకి విత్ ఇన్ ఒక 1/2 hour 1 hour లో అంటే మేము గ్రూమింగ్ సెషన్ లైక్ ర్యాంప్ వాక్ ఇవన్నీ అవుతాయి కదా, స్టేజ్ షో ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పారు, లాస్ట్ ఇయర్ నోవోటెల్ లో అయినట్టు ఈ ఇయర్ సిటాడెల్ హోటల్ శంషాబాద్ లో అయ్యండి. ఆ శంషాబాద్ లో మాకు ఫైనల్ గా జడ్జెస్ కూడా వచ్చారు, డికే అరుణ మేడం, ఇంకా 4 members వచ్చారు. సో అలా అందరూ సమక్షంలో మేము ర్యాంప్ వాక్ అనేది ఉంటది. మా ట్రెడిషనల్ రౌండ్ ఉంటుంది, గౌన్ రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్స్ లో ఇంకా పాత వచ్చిన లైక్ టాస్క్ అని చెప్పాను కదా, 20 టాస్క్లు పెట్టారని. ఆ టాస్క్ లో మార్క్స్, ఇంటర్వ్యూ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఓవరాల్ గా ఫైనల్ గా ఇంకా వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇంకా ఆ స్టేజ్ పైన వితిన్ 1/2 hour లోనే రిజల్ట్స్ వచ్చేస్తాయి. అక్కడ నుంచి కాల్ వచ్చిందన్నమాట మీకు, మీరు సెలెక్ట్ అయ్యారు తెలంగాణ మిసెస్ గా. ఆ విషయం మీరు ఎట్లా యాంగ్జైటీ ఎట్లా యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటాము. లైక్ మిసెస్ ఇండియా తెలంగాణ లైక్ ఫైనల్ ఈవెన్ నా ఫ్యామిలీ కూడా ఒక 10 members వచ్చారు అక్కడ. ఆల్మోస్ట్ అంటే నేను హార్డ్ వర్క్ చేసిన దానికి, నా డిటర్మినేషన్ కి నేను ఖచ్చితంగా ఉంటాను, నేను క్రౌన్ విన్ అవుతాను ఖచ్చితంగా అనేసి నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే. కాబట్టి నేను నా ఫ్యామిలీ 10 members అంటే ఆ మూమెంట్ ని నా ఫ్యామిలీ చూడాలి అని చెప్పేసి 10 members ని తీసుకెళ్ళాను. సో నా హస్బెండ్, పిన్ని వాళ్ళు, అమ్మమ్మ, ఇంకొకటి అమ్మమ్మ చాలా సాక్రిఫైస్ చేసింది కదా మా కోసం. సో నేను మెయిన్ అక్కడ పార్టిసిపేట్ చేసింది ఈవెంట్, అమ్మమ్మని తీసుకెళ్ళింది. రీజన్ ఏంటంటే నాకు ఈ రిటర్న్ అమ్మమ్మకు పెట్టాలి, బికాస్ షీఈ్ మై క్వీన్. ఈవెన్ ఆ పిక్ కూడా ఉంది, మీకు షేర్ చేస్తాను. అంటే తను అంత సాక్రిఫైస్ చేసింది. ఈవెన్ షీఈ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ నాకు ఒక 100 అమ్మలతో సమానం.
ఒక 100 అమ్మలు ఉన్నా కానీ అంత చేసేవాళ్ళు కాదు, అంత చేసింది. తను ఇప్పటికీ తను చేస్తూనే ఉంది. యా, చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. లైక్ అంటే బ్యూటీ పేషెంట్ అని అనుకొని లైక్ ఎందుకు అంటే నీకు ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, 4 క్లినిక్స్ ఉన్నాయి, కిడ్స్ ఉన్నారు, ఈవెన్ శ్రేష్ఠ ఫౌండేషన్ ఉంది, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని నువ్వు బ్యూటీ కంటెస్ట్ ఎందుకు వెళ్తున్నావు అనేసి అన్నారు. బట్ ఒక ఫ్యామిలీ కదా, అంటే ఒక పేరెంట్స్గా వాళ్ళ బాధ్యత అనడం. బట్ నాకేంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక రోల్ మోడల్గా చూపించాలి సొసైటీకి అనేది నా ఉద్దేశం. బికాజ్ మా అమ్మమ్మ చేసిన సాక్రిఫైజెస్ కానీ ఈవెన్ నేను నా హార్డ్ వర్క్ ఇవన్నీ వేస్ట్ అవ్వకూడదు. అంటే ఇట్ షుడ్ బి షోన్ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ పైన నా ఉద్దేశం. ఇంకా నాకు దేశభక్తి అంటే చాలా ఇష్టం. అంటే ఇండియా కోసం ఏమైనా చేస్తాను. చెప్పా కదా చిన్నప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చాలా, ఈవెన్ శ్రేష్ఠ ఫౌండేషన్ నుండి నేను సోషల్ సర్వీస్ ఇవన్నీ కూడా ఒక చెప్పాలంటే ఒక దేశభక్తి ఉంటేనే వస్తుంది. ఎన్ని క్వాలిటీస్ ఉండాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మేడం. మీకు సోషల్ సర్వీస్ ఉంది, దేశభక్తి ఉంది. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి మేడం? ఫ్యూచర్లో ఇదే రంగంలో మీరు కొనసాగాలని ఇంకా ఇంకేమైనా గోల్ పెట్టుకున్నారా మీరు, టార్గెట్ పెట్టుకున్నారా? యా, ఒకటి ఏంటంటే వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాను. లైక్ ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఏ అవకాశం, చిన్న అవకాశం ఇచ్చినా నన్ను నేను ప్రయత్నిస్తాను. లైక్ ఇప్పుడు చెప్పాను కదా, మిసెస్ ఇండియా తెలంగాణ అనేది అసలు నా ఎక్కడా ఉండదు, అంటే నా దరిదాపుల్లో ఉన్న క్వాలిటీస్ ఏవి కాదు. స్టిల్ నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. అదొక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంటే నాలో లేని క్వాలిటీస్ కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఒక చిన్న థింగ్ ఒకటి ఏంటంటే హార్డ్ వర్క్, ప్యాషన్ ఉంటే ఏదైనా చేయొచ్చు ఒక మనిషి అని నేను ప్రూవ్ చేశాను ఈరోజు. మీలాంటి మహిళలకి అంటే ఒక మిస్సెస్ అంటే ఉమెన్స్ హౌస్ వైఫ్ చాలా మంది ఏదో ఒక రంగంలో సాధించాక ఇంకేదన్నా చేద్దాం కేవలం 30-40 సెకండ్స్ రీల్కే పరిమితం అయిపోతున్న మహిళలకి, ఇంకా ఏదైనా ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? యా, ఎప్పుడైనా అంటే ఈవెన్ నా ట్రెడిషనల్ రౌండ్ కాన్సెప్ట్ కూడా చెప్పా కదా, ట్రెడిషనల్ రౌండ్ గౌన్ రౌండ్ ఉంటుందని. దాంట్లో నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్క ఉమెన్ కి నేను అక్కడ అంటే నేను విన్ అవుతానా క్రౌన్ అవి విషయం కంటే కూడా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. బట్ విన్ అవుతానా అనేది అనుకుంటే నా కాన్సెప్ట్ ఆ స్టేజ్ పైన నేను పర్ఫామ్ చేయాలి, ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్క అమ్మాయికి తెలియాలి అనే ఉద్దేశంలో నేను అక్కడ వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ వెళ్ళిన రీజన్ అదేంటి అంటే వింగ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫ్లై బియాండ్ బౌండరీస్. అంటే ఒక రెక్కలు ఉంటాయి, అంటే నాది షరారా అనేది ఒక చిన్న ఇస్తారు, నువ్వు షరారా డ్రెస్ లో నువ్వు వచ్చేసి అని చెప్పేసి ఇస్తారు. నేను దాన్ని కాన్సెప్చువలైజ్ చేయాలా, అంటే నా ఉద్దేశం ఏంటి అనేది అక్కడ బయటపడాలన్నమాట. ఆ షరారా అని నేను శారీ టైప్ ఆఫ్ షరారా చేశాను, సిల్క్ శారీ టైప్ షరారా విత్ వింగ్స్, అంటే రెక్కలతో. అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఈవెన్ ప్యాట్రియోటిజం కూడా జోడించాను. అక్కడ వింగ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఒక అమ్మాయి తన కళలు సార్థకం చేసుకోవడానికి తను పక్షిలాగా అంటే తను రెక్కలతో ఎగరాలి అనే ఉద్దేశం అన్నమాట. అంటే షీ షుడ్ నాట్ అక్కడే ఉండకూడదు. ఇప్పుడు తనకు ఒక అమ్మాయికి సపోజ్ ఒక డాక్టర్ అవ్వాలనుకుంటుంది, అక్కడే ఆగకూడదు. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్, సపోజ్ మ్యారేజ్ అయింది కదా అక్కడే ఉండిపోతానని ఉండిపోలే కదా, అయినా స్టిల్ ఐ అచీవ్ మై అంబిషన్స్. అలా ప్రతి ఒక్క అమ్మాయి తన డ్రీమ్స్ అచీవ్ చేయడానికి రెక్కలలాగా తన డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ఒక మోటివేషన్ గా మిగలాలి సొసైటీకి. తన రెక్కలతో ఎగరగలగాలి అనేది నా ఉద్దేశం. సో వింగ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నమాట, అమ్మాయికి ఫ్రీడమ్ కావాలి తన ఆలోచనలకి. దీంతో పాటు ఇంకొకటి ఏం చేశానంటే గాంధీజీస్ ఫ్రీడమ్ ఆఫ్ లైక్ గాంధీజీ అన్నాడు కదా, ఒక అమ్మాయి స్వతంత్రంగా ఎప్పుడైతే ఒంటరిగా తిరగగలుగుతుందో అప్పుడే స్వతంత్రం వస్తుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ కూడా అక్కడ పెట్టాను అనమాట. ఎప్పుడైతే అమ్మాయి తన డ్రీమ్స్ కోసం వింగ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డ్రీమ్స్ తో అచీవ్ చేస్తుందో అప్పుడే తాను గాంధీజీ ఎక్స్పెక్ట్ చేసిన ఇండిపెండెన్స్ అమ్మాయికి వస్తుంది అనే ఉద్దేశం కాన్సెప్ట్ నేను అక్కడ స్టేజ్ పైన పర్ఫామ్ చేశాను. ఒక పక్షిలాగా ఆకాశంలోకి స్వేచ్ఛగా ఏరినప్పుడే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుంది, అక్కడే ఆగిపోతే అక్కడే ఉండాల్సి వస్తుంది. అంటే ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, వాళ్ళు ఆగిపోవద్దు. ప్రతి ఒక్క ఆపర్చునిటీ అవకాశం దొరికినప్పుడు వాళ్ళు వినియోగించుకోవాలి అనేది నా ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూ ఉంటాయి, మనం దాన్ని పాజిటివ్ గా తీసుకెళ్ళాలి. మిస్సెస్ ఇండియా తెలంగాణ నుంచి ఇంకేదైనా ఫర్దర్ గా ఇంకేం కోల్తో మీరు ఆలోచన ప్లాన్ తో ఉన్నారు మేడం? ఖచ్చితంగా మిస్సెస్ ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నాను, అండ్ ఈవెన్ ఏషియా ఇంటర్నేషనల్ వరకు కూడా వెళ్ళాలనుకుంటున్నాను. బికాస్ అంటే ఇప్పుడు చెప్పా కదా, నా హార్డ్ వర్క్ కానీ టాలెంట్స్ కానీ నా ఉద్దేశం, నాకు ఏదైతే మంచి ఉద్దేశం ఉందో అది స్టేట్ కి మాత్రమే పరిమితం అవ్వద్దు. లైక్ వాట్ ఎవర్ ఇట్ షుడ్ గో టు ద నేషన్ వరకు వెళ్ళాలి, ఈవెన్ ఇంటర్నేషనల్ వరకు స్టేజ్ కి కూడా తీసుకెళ్ళాలి అనేది నా ఉద్దేశం. బికాస్ ఇది అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ, బై లక్ టు సే. అంటే నా హార్డ్ వర్క్ ఉంది, బట్ ఆపర్చునిటీ అనేది నాకు బై లక్ వచ్చింది. ఆ ఆపర్చునిటీని నేను వేస్ట్ చేసుకోను.
ఇట్ షుడ్ గో టిల్ ద ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ త్రూ దట్ అంటే ప్రతి ఒక్క ఉమెన్కి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక రోల్ మోడల్గా మిగలాలి అనేది నా ఉద్దేశం. ఇప్పటి వరకు ఇవన్నీ మీ డ్రీమ్స్ మేడం. మీ పిల్లల కోసం మీ డ్రీమ్ని వాళ్ళ మీద ఏమన్నా మీరు అంటే కొంచెం నా పిల్లల్ని ఇలానే ఈ రంగంలో కొనసాగించాలని అందరు తల్లిదండ్రులాగా మీరు ఆలోచిస్తున్నారా, లేదా మీకు వాళ్ళే ఏదో ఫర్దర్గా వాళ్ళకు ఉన్న ఆలోచనని వాళ్ళకి ఏమన్నా మీరు వదిలేస్తున్నారు? ఇట్లా మీ పిల్లలు చెప్పాలి అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళదే. బికాస్ ఒక ఇన్స్పిరేషన్ అప్పుడు గైడ్ చేయాలి, పిల్లలని గైడ్ చేస్తూ ఉండాలి. ఈ రకంగా వెళ్తే ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ మా పాపకి నన్ను చూసి ఆల్మోస్ట్ సగం నేర్చుకుని ఉంటుంది. లైక్ నేను ఈవెన్ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాను ఇష్టం. ఈవెన్ ఇప్పుడు రోల్ మోడల్గా కూడా తను మిగిలాను. ఈవెన్ ఆథర్గా కూడా నాకు ఒక బుక్ యాక్చువల్లీ 5 books రాశాను. అందులో 2 పబ్లిష్ అయ్యాయి, ఇంకా 3 లైన్లో ఉన్నాయి. లైక్ అవి కూడా ఉమెన్ గురించి రాశాను. దాని గురించి 5 books కూడా ప్రెసెంట్ అయితే ఉమెన్ గురించి రాశాను. బికాజ్ నాకు అంటే ఈ మధ్య నేను రీసెర్చ్ చేస్తా ఉంటే నాకు అనుకోకుండా అలా 5 books రాయాల్సి వచ్చింది. ఫస్ట్ బుక్ వచ్చేసి కెలిడియోస్కోపీ ఆఫ్ ది క్వీన్ అని చెప్పేసి ఉమెన్ గురించి, అంటే ఆల్మోస్ట్ 21 స్టేజెస్ ఆఫ్ ఉమెన్ అనమాట. అంటే ఉమెన్ పుట్టినప్పటి నుండి ఫస్ట్ క్రై నుండి లాస్ట్ తను చనిపోయే వరకు ఉన్న స్టేజెస్ ఉంటాయి కదా, లైక్ మ్యారేజ్, ఒక స్టూడెంట్గా, ప్రతి ఒక్క స్టేజ్ అన్ని స్టేజెస్ని డిస్క్రైబ్ చేసి పోయిటరీగా రాశాను. అలా 21 స్టేజెస్ ఆఫ్ ఉమెన్, కెలిడియోస్కోపీ ఆఫ్ ది క్వీన్ అని చెప్పేసి ఫస్ట్ బుక్. అండ్ సెకండ్ బుక్ వచ్చేసి కంపేరింగ్ ఉమెన్ విత్ 5 పంచమహాభూతాస్, ఎలిమెంటల్ ఉమెన్ అని చెప్పేసి. లైక్ 5 పంచమహాభూతాస్ ఉంటాయి కదా, అగ్ని, వాయు, ఇవన్నీ పంచభూతాస్ ఉమెన్ తో కంపారిజన్ అనమాట. ఉమెన్ అంటే ఒక అగ్ని లాగా తన స్పిరిట్ ఏంది అని చెప్పేసి అట్లా ప్రతి ఒక్క దాంతో కంపేర్ చేస్తూ అది కూడా ఒక బుక్ రాశాను. ఇంకా నెక్స్ట్ బుక్ వచ్చేసి 3 series ఆఫ్ సింగిల్ బుక్ ఏమో 3 series అనమాట. అంటే ఎలా అంటే అది ఎక్స్టర్నల్ ఫిజికల్ బ్యూటీ, అంటే కంపేరింగ్ బ్యూటీ ఆఫ్ ఉమెన్, ఫిజికల్ బ్యూటీ, ఎమోషనల్ బ్యూటీ, స్పిరిచువల్ బ్యూటీ. థర్డ్ బుక్ వచ్చేసి 3 series ఆఫ్ బుక్ అనమాట. అది ఫస్ట్ ఏమో ఫిజికల్ బ్యూటీ, ఎమోషనల్ బ్యూటీ, స్పిరిచువల్ బ్యూటీ, అలా 3 బ్యూటీస్ ఆఫ్ ఉమెన్ ని కంపేర్ చేస్తూ ఒక బుక్ రాశాను. అది 3 series అనమాట, 3 books, సపరేట్ బుక్స్, 3 series ఆఫ్ సేమ్ థీమ్ తో బుక్స్ రాయాలని ఆలోచన. యాక్చువల్లీ నేను రాబిన్ శర్మ బుక్స్ చదువుతూ ఉంటాను. అంటే బుక్స్ చెప్పా కదా, బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా ఒక బుక్ క్యారీ చేస్తూ ఉంటాను ఎప్పుడు బ్యాగ్లో. సో అలా అంటే మేబీ సడన్గా అనుకోకుండా ఒక 4 years నుండి నేను బుక్ రాయాలి అనే ఉద్దేశం ఉండేది, బట్ ఆ టైం రాలేదు. ఇప్పుడు అనుకోకుండా టైం వచ్చింది, రాశాను. సో అది కూడా రాబిన్ శర్మ బుక్స్ కానీ ఇవ్వాలంటే నేను గ్రేట్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. సో వాళ్ళు అడుగుజాడులో నడుస్తుంటాను. సో రాబిన్ శర్మ అందుకే బేసిక్ ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే. ఏదైనా స్వామి నాకు బేసిక్గా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేది అంటే లైక్ నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యే పర్సనాలిటీస్ స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, రాబిన్ శర్మ. ఈ 3 నాకు చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్. మీ దగ్గర నుంచి సమాజానికి, మహిళలకు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? ఈ మధ్యలో అత్యాచారాలు కొన్ని అవి జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళు మానసికంగా వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం దృఢంగా ఉండాలి. సో మహిళలకు ఇప్పటివరకు అప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతూనే వస్తున్నాయి. అలాంటి వాటి గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది మేడం? యాక్చువల్లీ అందుకని ఇప్పుడు నేను మొన్న చెప్పా కదా, వాళ్ళు బ్యూటీ విత్ పర్పస్ అని ఒక థీమ్ ఇచ్చినప్పుడు నేను ఎంచుకున్నది మెయిన్ అదే. అంటే అమ్మాయి ఇప్పుడు ప్రియాంక రెడ్డి కేసు ఉంది, అంటే రీసెంట్గా ఎన్నో కేసెస్ అవుతా ఉన్నాయి. అవి అవుతాయి, మనం ఒక 1 week ఫీల్ అవుతాము, స్టేటస్ పెట్టుకుంటాము, అది అక్కడికే మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు, అక్కడికే ఆగిపోద్ది. బట్ అంటే సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఒక మెన్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ అనుకొని చెప్పి వాళ్ళ రెస్పాన్సిబిలిటీని ప్రాపర్ గా తీసుకెళ్ళాలి. అంటే ఒక అమ్మాయిని కాపాడడం, ఒక సొసైటీని ప్రాపర్ అడుగుజాడలో తీసుకెళ్ళాలి అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాలి ఉద్దేశం. ఒక అమ్మాయి అని కాదు, అబ్బాయి అని కాదు, ప్రతి ఒక్క మనిషికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి సొసైటీ పైన. నేను చేసేది కరెక్టా కాదా ఒకటి ఆలోచించాలి. ఏదైనా ఒక పని చేసే ముందు ఈ పని కరెక్టా కాదా ఒకటే క్లారిటీ ఉండాలి ఒక మనిషికి. ఉన్నప్పుడు సొసైటీ బాగుపడుతుంది. సో అదే ఉద్దేశంలో నేను 25 గవర్నమెంట్ స్కూల్స్ లో కరాటే ప్రోగ్రామ్ చెప్పా కదా ఇందాక, హ్యూమన్ రైట్స్ కరాటే ఎంపవర్మెంట్ సమిట్ అని చెప్పేసి. ఇది మెయిన్ రీజన్ అదే అనమాట. అంటే అట్లీస్ట్ వాళ్ళకి నేను 10 days లో వాళ్ళకి ఏం నేర్పించాను, బట్ అట్లీస్ట్ కరాటే నేర్చుకోవాలి అని ఒక్క మనిషికి అందులో ఉద్దేశం వచ్చినా చాలు కదా. లైక్ అంటూ స్ప్రెడ్ చేశాను కరాటే ఇంపార్టెన్స్ ఏంటి అనేది స్ప్రెడ్ చేసి వాళ్ళకి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అలా ఈవెన్ చెప్పా కదా, మెగా ఈవెంట్ రోజు కూడా 2500 స్టూడెంట్స్ తో నేను కరాటే ఎంపవర్మెంట్ సమిట్ పెట్టి చాలా అంటే మంచిగా ఉండే, అది చాలా బాగుంది. బట్ అది కూడా ఫర్దర్ గా ప్లాన్ వేసుకోవాలి ఏంటి అనేది త్రూ శ్రేష్ఠ ఫౌండేషన్. ప్రెసెంట్ అయితే ఇంకా అది చేశాను. మేడం, మిస్సెస్ ఇండియాగా తెలంగాణ క్రౌన్ విన్నర్ గా ఒక్కసారి మీరు పెట్టుకుంటే మాకు చూడాలి. ఖచ్చితంగా అండి, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఇది నా క్రౌన్ ఒకటే కాదు, ఇది నా పైన ఉన్న బాధ్యత, సొసైటీకి నా పైన ఉంది.
గ్రేట్ మేడం. ఇక్కడికి రావడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారో మీకు కళ్ళలో చూసి తెలుస్తుంది మేడం. మీరు నిజంగా అసలు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒక వృత్తిలో కొనసాగి సక్సెస్ అవుతూనే మేము ఏదో సాధించాము కాదు మేడం. అసలు రకరకాల రంగంలో రాణిస్తూ వచ్చారు మేడం. చిన్నప్పుడు మీ అమ్మగారు ఒక మాట అన్నారు, మీరు ఐఏఎస్ కావాలి అందుకని మీకు కలెక్టర్ గారు మూవీ ఇస్తున్నాం అని. మీరు మీ సోషల్ సర్వీస్ కానీ మీరు మాట్లాడుతూ ఉంటే మీ దగ్గర ఇన్ని క్వాలిటీస్ ఉండి మీరు నిజంగా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగానే మీరు ఆలోచన విధానం ఉంది. మీరు వైద్య రంగంలో కొనసాగుతున్న ఎట్లా ఉంది మేడం ఇప్పుడు మీ అంటే అమ్మగారు ఏమన్నా గుర్తొస్తే ఆ సమయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలి అంటే నా ఫ్యామిలీ కానీ ఇప్పుడు హస్బెండ్, అత్త వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అమ్మని ఎప్పుడు గుర్తు చేసుకునేలా సిచ్యుయేషన్ రాలేదు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక చాలా బాగా చూసుకుంటారు. సో అంటే ప్రతి ఎప్పుడు నా బాధ్యత ఎప్పుడైతే నాతో ఉందో అమ్మ నాతో ఉన్నట్టే, అది నేను ఫీల్ అవుతాను. అమ్మ లేదనే అంటే అక్కడ ఆ క్షణం గుర్తు రాకుండా పెంచుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల కంటే కూడా మమ్మల్ని బాగా చూసేకోవాలి. అంటే ఈచ్ అండ్ ఎవరీ సిచ్యుయేషన్ లో ఇప్పుడు ఏదైనా వంట చేసినా కానీ మాకు ఫస్ట్ పంపాకే వాళ్ళ పిల్లలు యుఎస్ లో ఉంటారు, అందరూ యుఎస్ లో సెటిల్ అయిపోయారు. లైక్ మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ, మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఫస్ట్ మాకు పంపించాకే వాళ్ళకి పంపిస్తారు. ఏం చేసినా ఫస్ట్ ఆల్మోస్ట్ మమ్మల్ని ఒక ఇంత ఎక్కువనే చూస్తారు తప్ప తక్కువ అసలు చూసేది. చెప్పండి మేడం, ఎట్లాగో మీరు ఇలా సక్సెస్ అయ్యారు కదా, ఈ సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం యువతరానికి? ఒకటే మాట చెప్తాను, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ ప్యాషన్, మీ డిటర్మినేషన్, మీ హార్డ్ వర్క్, ఈ మూడింటిని బిలీవ్ చేయండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతూ అంటే ఒక్క రంగం కాదు, మేడం దగ్గర ఒక మోటివేషన్ స్పీకర్, ఒక డెంటిస్ట్ గా, ఒక యోగా ట్రైనర్ గా, ఒక మిసెస్ ఇండియా తెలంగాణగా ఈరోజు చాలా రంగాలలో 5 పుస్తకాలు రాసిన ఒక మేడం. నిజంగా అసలు ఏ రంగంలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అనుభవం లేదు, నాకు ఆలోచన లేదు అనే విధంగా కాకుండా నాకు తెలిసి ఇంత బిజీ టైంలో ఇంత ఈ సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎంత వర్క్ చేసి ఉంటారు, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. ఈరోజు హార్డ్ వర్క్ చేస్తేనే ఈరోజు సక్సెస్ అవుతున్నారు. 1 మినిట్ కూడా టైం వేస్ట్ కాకుండా ఈరోజు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్న మహిళలకు కావచ్చు, యువతలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేడం చెప్పే విషయం ఏంటంటే ఎవరు టైం వృధా చేయకండి. కాలం సమయం వృధా చేస్తే తిరిగి రాదు. మనం ఏంటి ఒక్క దగ్గర ఆగిపోతే జీవితం కాదు, మనం ముందుకు అడుగులు వేస్తూనే ఉండాలి. మనం దేశానికి ఏమిస్తాం, దేశం మనకేమిస్తుంది అనే ఆలోచన కాకుండా మనం దేశానికి ఏదైనా ఇవ్వాలి, సమాజానికి ఏమన్నా ఇవ్వాలి. చెట్లు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ మానవత్వంతో ప్రేమించినప్పుడే సమాజం బాగుంటుంది. ఆ సమాజంలో కూడా మనం కూడా ఉండాలి. చిరునవ్వుతో పలకరిస్తే పోయేది ఏం లేదు ఆ క్షణం. అట్లానే టైం వేస్ట్ చేసి కేవలం ఇప్పుడు సోషల్ మీడియాని అందరూ హైలైట్ అవుతున్నారు, కానీ మేము ఏదో సాధించడం కాదు. దానికన్నా మీకు విభిన్న మీ జీవితాలలో కూడా ఏదో కోణం దాగి ఉంటుంది, దాన్ని బయటకు తీయాలనే ఒక దృక్పథంతో ఈరోజు మనకు మిసెస్ ఇండియా తెలంగాణ మేడం నిజంగా సుష్మా రెడ్డి గారికి నిజంగా మీ టీవీ నుంచి మీకు నిజంగా కంగ్రాచులేషన్ మేడం. మరింత ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము నిజంగా మా ప్రాంత వాసిగా మేము నిజంగా మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదండి ఈ వారం మన గెస్ట్. మరో వారం మరో గెస్ట్ మీ ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరు మీ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది ఈరోజు. బికాస్ 1 year బ్యాక్ ఎగ్జాక్ట్ గా రాఘవ్ సార్ కాల్ చేశారు నాకు, మేడం మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి. నేను ఒకటే మాట అన్నాను, నేను ఇంకొక స్టెప్ ఎదిగాక నేను వస్తాను, ఖచ్చితంగా వస్తానని చెప్పేసి. ఇమీడియట్ గా నేను ఈ క్రౌన్ విన్నర్ అయిన నెక్స్ట్ సెకండ్ నాకు కాల్ చేశారు, మేడం మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి. సో నేను ఒక 1 week లో టైం తీసుకుని మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ వింటూ అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక వారం టైం అడిగి మరీ వచ్చారంటే సక్సెస్ అయిన తర్వాత మన స్టూడియోకి వచ్చారు. నిజంగా మేడం కి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరింత మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ టీవీ న్యూస్, మీకోసం మనందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ డాక్టర్ సుధిని సుష్మా రెడ్డి, CEO ఆఫ్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్స్, మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విన్నర్, మిసెస్ పాపులర్, మిసెస్ డెలిగెంట్ టైటిల్ విన్నర్. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో సోషల్ మీడియాని చాలా పాజిటివ్ వేలో ఎంత యూస్ చేసుకోగలిగితే అంత యూస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అందులో మీ టీవీ న్యూస్ ఛానల్ చాలా పాజిటివ్ వేలో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎంపవర్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఇస్తుంది. చాలా మోటివేషనల్ గా ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.